సిమియోను వృద్ధాప్యంలో యెరూషలేము పట్టణంలో ఉండి అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉన్నాడు అనేటువంటిది మెన్షన్ చేయబడటం మనం చూస్తున్నాం. ఈ దినాన నీవు నేను కూడా దేవుడు నీవేమై ఉన్నావు నేనేమై ఉన్నాను అనేటువంటిది యోచన చేస్తున్నటువంటి సమయంలో నిన్ను గూర్చి నన్ను గూర్చి కూడా ఈ విధంగా సాక్ష్యము చెప్పగలిగేటువంటి పరిస్థితుల్లో నీ జీవితం నా జీవితం ఉందో లేదో ఒకసారి ఆలోచించుకోవాల్సిన వారమై ఉన్నాం. మనల్ని గూర్చి మీరు దేవుని బిడ్డలుగా జీవించారు, మీరు భక్తిపరులుగా జీవించారు, మీరు నిజముగా దేవుని ఆరాధించారు, నిజముగా నన్ను నా దగ్గరికి వచ్చి నా వైపు చూస్తూ నన్ను వెంబడించినటువంటి బిడ్డలుగా ఉన్నారు అని నిన్ను గూర్చి నన్ను గూర్చి తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా సాక్ష్యము చెప్పించుకోగలిగేటువంటి పరిస్థితుల్లో మీ జీవితం నా జీవితము ఉందో లేదో అనేటువంటిది సిమియోను నుంచి మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమైన.